హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట, మార్నింగ్ వ్లాగ్. సో మార్నింగ్ 6 o'clock నుండి 9 o'clockకి నేను ఏమేమి చేశాను అనేది చూపిస్తాను. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తా అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ అట్లే కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే నా డే అనేది డైలీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈరోజు కూడా నేను 6 o'clock అయితే లేచేసాను. ఒక్కొక్క రోజు అటు ఇటు అవుతుంది, హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే నేనైతే లేచేసాను అనమాట. లేచి ఇంకా మార్నింగ్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పిల్లలకి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇంకా మా గగన్ గానికి లంచ్ బాక్సు, బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయాలి కదా. నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రైస్ కడిగేసి ఒక స్టవ్ పైన పెట్టేశాను అనమాట. ఇంకో పక్క టమాటా పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే రైసు, టమాటా పప్పు, బ్రేక్ఫాస్ట్కు ఇడ్లీ, పప్పే ఇడ్లీకి కూడా చేసేద్దామనేసి అనుకున్నాను అనమాట. చట్నీ కావాలంటే నైట్ అయితే చట్నీ చేసి పెట్టినాను, ఇంకా అదే ఫ్రిడ్జ్లో ఉన్నింది, ఇంకా అదే పెట్టేద్దాంలే అనేసి పప్పు అయితే వండుతాను అనమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది, అది కూడా గింజి వార్చేసి మగ్గడానికైతే పెట్టేశాను. ఇంకా అది మగ్గేలోపు ఇంకా పప్పులకైతే వెజిటేబుల్స్ అంతా తీసుకొని ఇట్లా కింద కూర్చొని ఫ్లోర్ మీద కట్ చేసుకుంటాను అనమాట ఒక్కొక్కటి. ఇంకా నేను అయితే టమాటా పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. టమాటాలు ఎక్కువ వేస్తేనే పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. సో చింతపండు ఏమి వేయకుండా ఇట్లా టమాటాలో ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి కూడా చాలా తక్కువ వేస్తున్నాను. మా పిల్లలు కారం ఎక్కువ వేస్తే అసలు తినరనమాట. ఇంకా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఈ కారం అనేది నేను అడ్జస్ట్ చేసి వేస్తూ ఉంటాను. మనం పెద్దోళ్ళు అయితే కారం ఎక్కువైనా తక్కువైనా తినేస్తాం అడ్జస్ట్ చేసుకుని. పిల్లలు అట్లా కాదు కదా, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఈ కారం అనేది అడ్జస్ట్ చేసి వేస్తూ ఉంటాను అనమాట. పప్పు అయితే కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట హాఫ్ అన్ అవర్ ముందే. సో అందులోకి ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంతా వేసేసుకుంటా ఉన్నాను. టమాటాస్ అయితే నేను ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర, టమాటాసు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, మళ్ళీ గార్లిక్ కూడా వేసేసాను అనమాట. అందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఇంకో స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇది ఉడుకుతా అంటే ఇంకో పక్క ఇడ్లీకి అయితే పెట్టేయాలి. ఇంకో స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేసి పిండి నేనైతే ఇడ్లీకి 90 రూపీస్ బయట పెట్టాను అనమాట. ఇప్పటికి సరిపడా తీసుకొని ఇంకా మిగిలిందంతా ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇందులోకి కొద్దిగా పసుపు, ఇందులోకి కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసేసుకొని ఇడ్లీకి కూడా బాయిల్కి అయితే పెట్టేశాను అనమాట. ఈలోపే మా గగన్ గారు కూడా లేచేసి వచ్చేసాడు, నిద్ర లేచేసి. ఇంకా వాడిని కూడా చూసుకుంటూ ఇంకా వంట పనులు అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇంక పప్పు కూడా మెదుపుకొని ఇట్లా పప్పు గుత్తితో మెదిపేసి దానికి కూడా తిరుగుబాత అయితే పెట్టేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోతుంది తిరుగుబాత పెట్టుకుంటే. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది అనమాట. ఆలోపే మా గగన్ గారు, మా చిన్నోడు ఇద్దరు లేచేశారు. ఇంకా వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసేసి వాళ్ళకి ఇడ్లీ వేసేసి ఇంకో రూమ్లో కూర్చోబెట్టేసి నేను ఇంకా హాలు, కిచెను అంతా ఇలా మాప్ పెట్టేస్తా ఉన్నాను అనమాట. ఈరోజు సాటర్డే కదా, మా హస్బెండ్ అయితే పూజ చేసుకోవాలా. ఇంకా సాటర్డే మా హస్బెండ్ పూజ చేస్తాడు కాబట్టి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి ఇలా తుడుస్తా అన్నాను అనమాట. మాప్ అయితే పెట్టేస్తాను అనమాట. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేనైతే మార్నింగ్ 6 నుండి 9 వరకు చేసిన పనులన్నీ మీకైతే 4 minutesలో చూపిస్తాను అనమాట. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.